హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నర్మద 10 లక్షల గురించి వల్లిని నిలదీస్తుంది. వల్లి, చెప్పు, అసలు 10 లక్షల గురించి నువ్వు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ఆ 10 లక్షల మ్యాటర్ ఏంటి అసలు అని అడుగుతుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? అసలే ఈ నర్మద మామూలు కాదు, ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిస్తే ఇప్పుడే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ, ఏంటక్క, నర్మదా అక్క అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడవేంటి? ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఆ 10 లక్షలతో ఏం చేశారు అని అడుగుతుంది. ఇక వల్లి, చూడు ప్రేమ, అదంతా మీతో చెప్పవలసిన అవసరం నాకు లేదు అని అంటుంది. వల్లి అలా అనేసరికే, ఏంటి చెప్పవలసిన అవసరం లేదంటున్నావు? 10 లక్షల గురించి నీ గురించి నీ పుట్టింటికి సంబంధించిందైతే పర్వాలేదు, మన ఇంటికి సంబంధించిందైతే మాకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మర్యాదగా చెప్పు, ఆ 10 లక్షల గురించి ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతుంది. నర్మద అలా ఖచ్చితంగా నిలదీయడంతో ఇక వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి, అబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టేశారా? రోజు రోజుకి మీకు చాదస్తం ఎక్కువైపోతుంది. చిన్న విషయానికి పెద్ద విషయానికి జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగిందే మీకు అని అంటూ వేదవతి అంటుంది. ఇక నర్మద, అత్తయ్య గారు, మీ పెద్ద కోడలు, మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఏవో 10 లక్షలంటూ వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ టెన్షన్ పడుతుంది. అంత టెన్షన్ ఎందుకు? మాతో చెప్పొచ్చు కదా అని అడిగాను. దానికి తను ఎలా మాట్లాడుతుందో చూడండి అని నర్మద అంటుంది. ఇక వేదవతి, ఏంటమ్మా వల్లి, 10 లక్షలేంటి అని అడుగుతుంది. ఇక వల్లి, అత్తయ్య గారు, అదేం లేదండి, ఏదో మా పుట్టింటి విషయాలు మా చెల్లి ఇక్కడ చెప్తూ ఉంటే నేను ఏదో మాట్లాడేశాను అని అంటుంది. ఇక ప్రేమ, అదే ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటే ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమతో, చూడు నర్మదా, నిన్న మామయ్య గారితో నీ ఫోటోలు చూపించారని మా విషయంలో కలగజేసుకోవద్దు అని మాట్లాడావు కదా, మరిప్పుడు నువ్వు చేస్తుంది ఏంటంట? నా విషయాల్లో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు అని అంటుంది. వల్లి అలా అనేసరికే నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడు వల్లి, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఆ 10 లక్షల గురించి మీకు మీ పుట్టింటికి సంబంధించిందైతే పర్వాలేదు, అది మన కుటుంబానికి సంబంధించిందైతే మేము కూడా బాధ్యత తీసుకోవాలి కదా అని నర్మద అంటుంది. ఇక వేదవతి, అమ్మ వల్లి, ఎందుకు గొడవ? అసలు ఆ 10 లక్షల గురించి ఏంటో చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇక వల్లి, అదే అత్తయ్య, మొన్న నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు 10 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ చేశారు. ఇప్పుడు అప్పులోళ్ళు మా అమ్మ వాళ్ళని పీడిస్తున్నారంట. అందుకే మా చెల్లి ఆ విషయం చెప్తూ ఉంటే నేను దాని గురించే మాట్లాడుతూ బాధపడ్డాను అని వల్లి చెప్పగానే ఇక నర్మదా ప్రేమ వేదవతిలు చూస్తూ ఉంటారు. ఇక బుజ్జి మాత్రం, అక్క భలే మేనేజ్ చేసావే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి నర్మదాతో, ఇక విన్నారు కదా, తన పుట్టింటి గురించి, వాళ్ళ పెళ్ళికి తెచ్చిన అప్పుల గురించి వాళ్ళ చెల్లి చెప్తే బాధపడుతుంది, అంతే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, డౌట్ లేదక్క, వల్లి అబద్ధం చెప్తుంది, ఆ 10 లక్షల వెనుక ఏదో విషయం ఉంది అని అంటే నాకు అలాగే అనిపిస్తుంది ప్రేమ, అదేంటో తెలుసుకోవాలి అని నర్మద అంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ప్రేమ హాల్లో నిల్చొని గుమ్మం వైపే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది.
ప్రేమ అలా ఎదురు చూస్తూ ఏంటి ఈ ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు, ఎంతసేపని వెయిట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద అక్కడికి వచ్చి ప్రేమ గుమ్మం వైపే ఎదురు చూస్తూ ఉండడం చూసి నర్మదాకి అర్థమైపోతుంది, ప్రేమ ధీరజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది అని చెప్పి ప్రేమ దగ్గరికి వెళ్ళి కావాలనే ఏంటి ప్రేమ ఇక్కడున్నావేంటి, నిద్ర రావడం లేదా అని అంటుంది. అప్పుడు ప్రేమ అదేం లేదక్క, ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు, ధీరజ్ వచ్చిన తర్వాత తనకి భోజనం పెట్టేసి ఇద్దరం పడుకుంటాం అని ప్రేమ అంటుంది. ఇక నర్మద ఏంటమ్మా ఏంటన్నావు, ధీరజ్ వచ్చాక ధీరజ్కి నువ్వే భోజనం పెడతావా, ఇదెప్పటి నుండి అని అంటే ఏమో అక్క, ఈ మధ్య ధీరజ్కి కావలసిన పనులు నేనే చేయాలనిపిస్తుంది, తన కోసం ఎంత రాత్రైనా ఎదురు చూడాలనిపిస్తుంది అని ప్రేమ అంటుంది. ప్రేమ అలా అంటూ ఉంటే ఇక నర్మద పడిపోయావు ప్రేమ, నువ్వు పూర్తిగా పీకల్లోతు పడిపోయావు అని అంటుంది. ఇక ప్రేమ ఏంటక్క నేనెక్కడ పడిపోయాను అని అంటే ప్రేమలో పడిపోయావు, ఆ ధీరజ్తో నువ్వు ప్రేమలో పడిపోయావు ప్రేమ, ఎస్ యు ఆర్ ఇన్ లవ్ అని అంటుంది. అది విని ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటక్క నేను ఆ ధీరజ్ గారితో ప్రేమలో పడ్డమేంటి, అది ఎప్పటికీ జరగదు అని అంటుంది. ఇక నర్మద ఎందుకు ప్రేమ ఈ అక్క దగ్గరే దాస్తున్నావు, నీ కళ్ళలో ధీరజ్ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుందిలే అని చెప్తూ ఉంటే ప్రేమ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక నర్మదాతో తన ప్రేమ విషయం చెప్తూ ఉంటుంది. అవునక్క నేను ధీరజ్పై ఇష్టాన్ని పెంచుకుంటున్నాను, రోజు రోజు ధీరజ్ మీద ప్రేమ పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటే ఇక నర్మద చెప్పాను కదా ప్రేమ, మీ మెడలో ఉన్న ఈ తాలిబంధమే మీకు ఒకరంటే ఒకరు ప్రేమ కలిగేలా చేస్తుంది అని నర్మద అంటుంది. ఇక ప్రేమ కానీ అక్క ధీరజ్ అంతలా నన్ను ఇష్టపడుతున్నట్లు కనిపించట్లేదు అని అంటే ఇక నర్మద అలా నువ్వు ఎలా చెప్పగలవు ప్రేమ, మన లేడీస్ ప్రేమ వెంటనే కనపడిపోతుంది, కానీ మగాళ్ళు అంత తొందరగా బయటపడరు, మనమే వాళ్ళ చూపుల్ని వాళ్ళ చేతల్ని బట్టి అర్థం చేసుకోవాలి అని అంటుంది. ఇక ప్రేమ అంటే ఏంటక్క, ధీరజ్కి నా మీద ప్రేమ ఉందో ఎలా తెలుసుకోవడం అని అంటే ఏముంది, ధీరజ్ ఇంకాసేపట్లో ఇంటికి వస్తాడు కదా, ధీరజ్కి నువ్వే ప్రేమగా భోజనం వడ్డించు, అలా వడ్డించిన తర్వాత ధీరజ్ నీ వైపు నీ కళ్ళలోకి చూసి థ్యాంక్స్ అని చెప్తాడు, అప్పుడొక వెలుగు వస్తుంది, అదే దానికి అర్థం ప్రేమ అని చెప్పగానే ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ట్రై చేస్తానక్క అని ప్రేమ అంటుంది. ఇంతలోనే ధీరజ్ వస్తాడు. ధీరజ్ ఇంట్లోకి రావడం చూసి నర్మద ప్రేమ నేను అక్కడ దాక్కుంటాను, యువర్ క్యారియర్ ఆల్ ది బెస్ట్ అని నర్మద చాటుగా ఉండి ప్రేమ ధీరజ్లని గమనిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమని చూసి ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అంటే లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక ధీరజ్ ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా, ఎందుకు అని అంటే ఎందుకేంట్రా నువ్వు నా కోసం పగలు రాత్రి కష్టపడుతున్నావు, అలాంటప్పుడు నీ కోసం ఎదురు చూడడంలో తప్పేముంది, అయినా స్పెషల్గా నీ కోసం ఏమీ వెయిట్ చేయట్లేదులే, నేను చదువుకుంటున్నాను, ఎలాగో నువ్వు వస్తావు కదా నీకు భోజనం పెట్టి పడుకుందామని అనుకున్నాను అని ప్రేమ అంటుంది. ఏంటి భోజనం కూడా నువ్వే పెడతావా అని ధీరజ్ అంటే పెట్టకూడదా, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోరా అని చెప్తుంది. ఇక ధీరజ్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా నర్మద చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ధీరజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ప్రేమని పట్టించుకోకుండా భోజనం చేస్తూ ఉంటే ప్రేమ మాత్రం నర్మదాకి ఏంటి ఎలాంటి సిగ్నల్స్ తెలియడం లేదు అని అంటుంది. ఇక నర్మద కాసేపు వెయిట్ చేయి ప్రేమ అని సైగలు చేస్తూ ఉంటుంది. ధీరజ్ భోజనం పూర్తి చేసిన తర్వాత ప్రేమ వైపు ప్రేమ కళ్ళల్లోకి చూసి థ్యాంక్స్ ప్రేమ
అని అంటాడు. అప్పుడే ధీరజ్ కళ్ళల్లో వచ్చిన వెలుగుని ప్రేమ చూస్తుంది. ఇక ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. నర్మదా కూడా చాలా సంతోషపడుతుంది. ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ నర్మదా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ప్రేమ, ధీరజ్కి కూడా నీ మీద ఇష్టం ఉంది అని, ఇప్పుడైనా నమ్ముతావా అని అంటే, థ్యాంక్స్ అక్క, నీ వల్లే ఈరోజు ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను అని ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఓ 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఈ 2 రోజుల్లో 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఈయన ఈసారి నేరుగా మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేలా ఉన్నాడు. అదే జరిగితే మా గుట్టు మొత్తం బయటపడిపోతుంది, నా సంసారం ముక్కలైపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఏం చెయ్యాలి, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఎలాగైనా ఆ డబ్బుని ఆయనకి ఇచ్చేసేయాలి, అలాగైతేనే నా కాపురం నిలబడుతుంది. కానీ అంత డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా వల్లికి నర్మదా నగలపైన ఆలోచన వస్తుంది. అవును, నర్మదాకి చాలా నగలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ నగలని తీసుకెళ్ళి అమ్మేస్తే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బు తీసుకొచ్చి చందుకి ఇస్తే ఇక అంతా మర్చిపోయి సంతోషంగా ఉండొచ్చు. మరి నర్మదా నగల విషయం బయటపడితే అలా పడ్డనాడు అది ఎవరో ఒకరి మీదికి తోసేసి మనం సైడ్ అయిపోతే సరిపోతుంది అని వల్లి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. నర్మదా నగలని దొంగిలించడం కోసం ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉండగా అనుకోకుండా ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వల్లి ఒక్కతే ఉంటుంది. అది తెలుసుకున్న వల్లి ఇదే సరైన సమయం, ఇంట్లో ఎవరూ లేరు, అత్తయ్య సరుకులు తేయడం కోసం మార్కెట్కి వెళ్ళారు, అమూల్య కాలేజీకి వెళ్ళింది, ధీరజ్ ప్రేమలు కూడా వాళ్ళ కాలేజీకి వెళ్ళిపోయారు, నర్మదా ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ టైంలోనే నర్మదా నగలని దొంగిలించేయాలి అని చెప్పి ఇక వల్లి మెల్లగా దొంగచాటుగా నర్మదా గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళి నర్మదా గదిలో అన్ని కబోర్డ్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఒక బ్రీట్ కేసులో నర్మదా నగలన్నీ కూడా ఉంటాయి. అది చూసి ఇక వల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నగలు దొరికేశాయి, వీటిని అమ్మేసి కావలసిన డబ్బు తీసుకురావాలి అని వల్లి అయితే అనుకుంటూ ఎవరికీ తెలియనట్లుగా నటిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నర్మదా తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతూ ఉంటే సాగర్, ఏంటి నర్మదా ఇంకా ఎంతసేపు, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని తొందర పెడుతూ ఉంటాడు. ఇక నర్మదా కూడా, వస్తున్నాను సాగర్, ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళికి నా ఫ్రెండ్స్ అంతా కూడా వస్తారు, వాళ్ళంతా కూడా బంగారు నగలేసుకుని వస్తారు, నేను ఇలా బోడగా వెళ్తే వాళ్ళ దగ్గర లోకు అవుతాను, అందుకే నా నగలన్నీ కూడా పెట్టుకొని వెళ్తాను, కాసేపు ఆగు అని సాగర్తో చెప్పి నర్మదా తన నగలని వేసుకోవడం కోసం తన నగలు పెట్టిన చోట చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా నగలు ఇక్కడే పెట్టాను కదా, లేవేంటి అని కంగారుగా వెతుకుతూ ఉంటుంది. కానీ నర్మదాకి తన నగలు ఎక్కడా కనిపించకపోయేసరికే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన సాగర్, ఏంటి నర్మదా ఏం వెతుకుతున్నావు అని అంటే, సాగర్ నా నగలు కనిపించట్లేదు అని అంటే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నర్మదా ఎక్కడ పెట్టావు, సరిగ్గా చూసావా అని అంటే, సరిగ్గానే చూశాను సాగర్, మొన్న
బావగారి పెళ్ళికి వేసుకున్నాను, ఇక తర్వాత ఈ మధ్యన వాటిని చూడలేదు, మళ్ళీ ఇప్పుడు వేసుకుందాము అంటే అవి కనిపించట్లేదు అని నర్మదా చెప్పగానే సాగర్ కూడా నగల కోసం వెతుకుతూ ఉంటారు. గదంతా గాలిచ్చినా కూడా నగలు ఎక్కడా కనిపించవు. నర్మదా సాగర్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే వేదవతి అటుగా వెళ్తూ నర్మదా సాగర్ నగల కోసం వెతకడం చూస్తుంది. ఇక వెంటనే ఏంటి నర్మదా, దేనికోసం ఇద్దరు అంతలా వెతుకుతున్నారు అని అంటే అప్పుడు నర్మదా అత్తయ్య మీకెలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు అని అంటే పోయిన వస్తువు గురించి చెప్పడానికి అర్థం అవ్వట్లేదంటావేంటి, ముందు ఏం పోయిందో చెప్పు అని అంటే అప్పుడు నర్మదా అత్తయ్య నా నగలు కనిపించట్లేదు అని చెప్పగానే వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నర్మదా, నగలు కనిపించకపోవడం ఏంటి, నువ్వు పెట్టిన చోట సరిగ్గా వెతికావా అని అంటే సరిగ్గానే వెతికాను అత్తయ్య గారు, కానీ నా నగలు కనిపించట్లేదు అని చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది. వేదవతి కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది, కానీ నగలు ఎక్కడా కనిపించవు. ఇక నర్మదా నగలు పోయాయని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. రామరాజు అందరూ కూడా ఇంట్లో ఇక నగల గురించే డిస్కషన్ చేస్తూ ఉంటారు. వల్లి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరోజు ఆ నగల విషయం బయటపడింది, ఏం చెయ్యాలి, ఆ నగల విషయం నా మీదికి రాకుండా ఉండాలి అంటే దాన్ని ఎవరి మీదికైనా తోసేయాలి, ఎవరి మీదికి వెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లికి ధీరజ్ గుర్తొస్తాడు. అవును, ఇంతకు ముందు ప్రేమ నగల విషయంలో ధీరజ్ నగలు తీసుకెళ్ళాడని అనుకున్నారు కదా, ఇప్పుడు నర్మదా నగలు దొంగతనం చేసింది కూడా ధీరజే అని ధీరజ్ని ఇందులో ఇరికించాలి అని అనుకుంటూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది వల్లి. ఇక రామరాజు అయితే ఏంటి బుజ్జమ్మ ఇది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో బంగారు నగలు పోవడం ఏంటి, అసలు ఎప్పుడూ లేనిది ఇంట్లో ఈ దొంగతనాలేంటి అని రామరాజు అంటే ఇక బుజ్జమ్మ అదే నాకు అర్థం కావట్లేదండి, నర్మదా నగలు చాలా కాస్ట్లీవి, చాలా బంగారు నగలు, వాళ్ళమ్మ మన పెద్దోడి పెళ్ళికి తన కూతురు వేసుకోవాలి అని నగలు మొత్తం తీసుకొచ్చి ఇచ్చింది, కానీ ఇప్పుడు అవి కనిపించట్లేదు అని చెప్తూ ఉంటే ఇక రామరాజు అర్థమైంది బుజ్జమ్మ, ఆ నగలని ఎవరో దొంగతనం చేశారు, ఎవరు చేసుంటారు అని అంటూ ఉంటే ఇక బుజ్జమ్మ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, మన ఇంట్లో దొంగలు ఎవరున్నారు అని అంటే అప్పుడు వల్లి ఎందుకు లేదు అత్తయ్య గారు, మన ఇంట్లో నగల దొంగలు ఉన్నారు కదా అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వేదవతి ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన ఇంట్లో నగలను దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారా, ఎవరు అని అనేసరికి అప్పుడు వల్లి ఇంకెవరు చిన్నమర్ది ధీరజు అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ ప్రేమ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్ వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నగలు దొంగతనం చేయడం ఏంటి, అది కూడా మన ఇంట్లో అని అంటే అప్పుడు వల్లి అవును చిన్నమర్ది, మీరు ఇంతకుముందు ప్రేమ నగల కోసమే ప్రేమని లేపుకెళ్ళారంట కదా, అందరూ అనుకుంటుంటే విన్నాను, మరిప్పుడు నర్మదా నగలు కూడా నువ్వే తీసుకెళ్ళి ఉంటావు అని చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజుకు కూడా ధీరజ్ మీదే అనుమానం వస్తూ ఉంటుంది. రేయ్ వల్లి చెప్తుంది నిజమే కదారా, నర్మదా నగల్ని నువ్వే దొంగతనం చేసావు కదా అని అంటూ ఉంటే ఇక నర్మదా మామయ్య గారు లేదు, ధీరజ్ దొంగతనం చెయ్యడు, ధీరజ్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పగానే అప్పుడు వల్లి ఏం తెలుసు నర్మదా నీకు, ధీరజే నీ నగలను దొంగతనం చేసి ఉంటాడు అని అంటుంది. అప్పుడు నర్మదా లేదక్క, ధీరజ్ అలా ఎప్పటికీ చెయ్యడు, ధీరజ్ దొంగతనం చేశాడు అంటే నేను నమ్మను అని నర్మదా అంటూ ఉంటే ధీరజ్ ప్రేమ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రామరాజు మరి నగలు ఎవరు దొంగిలించారమ్మా అని రామరాజు అంటాడు. అప్పుడు వల్లి ఎవరు దొంగతనం చేశారో ఇప్పుడే బయటపడుతుంది మామయ్య గారు అని అంటే ఇక వల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి నేనే తన నగలు దొంగతనం చేశాను అని నర్మదాకి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి ఎలా బయట పెడతావు నర్మదా
అని అంటే అప్పుడు నర్మద, మీరంతా కంగారులో అసలు విషయం మర్చిపోయారు అత్తయ్య. మన ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంది కదా, ఇప్పుడు ఆ ఫుటేజ్ని తీసి చూస్తే నా గదిలోకి ఎవరు వెళ్ళారు, నగలు తీసుకొని ఎవరు బయటకు వచ్చారు అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా అని చెప్పగానే ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్య బాబోయ్, ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడు సీసీ కెమెరాలో నర్మదా గదిలోంచి నగలు దొంగతనం చేసింది నేనే అని బయటపడితే నా పరిస్థితి ఏంటి అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి దాన్ని ప్లే చేస్తూ ఉంటాడు. మరి చూద్దాం వల్లి ఏ నగలు దొంగతనం చేసింది అని బయటపడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.